హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కైన్ మాస్టర్ ఎడిటింగ్ part 1 అయితే చేశాను. అదే మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలన్న దాని గురించి part 1 అయితే చేశాను. ఇది వచ్చేటప్పటికి part 2. part 1లో నేను మీకు మీడియా ఫైల్లోంచి ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ దానికి మీకు లేయర్స్ గురించి అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు మీకు నేను ఈ వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే 2 వీడియోలకి ట్రాన్సాక్షన్ అనేది ఎలా పెట్టాలి అండ్ మీకు ఇన్ యానిమేషన్ అంటే ఏంటి, అవుట్ యానిమేషన్ అంటే ఏంటి, అండ్ ఇమేజ్కి ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఫాంట్ స్టైల్ ఎలా చేంజ్ చేయాలి, అండ్ ఫాంట్ స్టైల్కి ఇన్ యానిమేషన్ ఎలా ఇవ్వాలి, అవుట్ యానిమేషన్ ఎలా ఇవ్వాలనే దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అయితే ఫ్రెండ్స్, నిన్న వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నా కానీ లైక్స్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి నేను ఒక 50 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అట్లీస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే నాకు ఒక బూస్ట్ అప్లా ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను అన్నమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను 2 వీడియోల్ని యాడ్ చేశాను. ఇక్కడ మొదట ఇదొక వీడియో అంటే ఇక్కడ నుంచి ఫ్లిప్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఫ్లిప్ అవుతుంది కదా. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ సిస్టమ్కి వచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే దీన్ని మించిన ఎఫెక్ట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలన్నది నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు మాత్రం మనం జస్ట్ ఇందులో ఉన్నాయి అసలు ఈ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేయాలంటే ఎలా 2 వీడియోలు కలపడానికి మీరు యాడ్ చేసినప్పుడు సెంటర్లో వచ్చే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అని ఓపెన్ అవ్వి ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ ఏదో ఒకటైతే మీకు చూపించడానికి ఇస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక ఇలా ప్లే అయ్యి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లోకి వెళ్తాను. మళ్ళీ ఏదో ఒక డిఫరెంట్గా ఉండేదాన్ని అయితే యాడ్ చేస్తాను. ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఇదే విధంగా మీకు ఒక ఫాంట్కి వచ్చేటప్పటికి ఫాంట్ని మీరు యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేస్తారంటే జస్ట్ మీరు ఇప్పుడు టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నారు ఈ వీడియో మీద. ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇక్కడ ఇలా ప్లే అవుతుంది. ప్లే అయ్యి అన్బాక్సింగ్ అని వచ్చింది కదా, ఇది కూడా నేను ఇక్కడి నుంచి యాడ్ చేశాను. ఆ ఫాంట్ స్టైల్ ఎలా ఉన్నది అన్నది, ఆ ఫాంట్ స్టైల్ గురించి అన్నిటి గురించి కూడా స్టోర్ అని ఇక్కడ మీకు స్టోర్ కనిపిస్తుంది కదా, ఈ స్టోర్ అనే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ఇందులో ఉన్న దాని గురించి చెక్ చేద్దాం. టెక్స్ట్ మీద యాడ్ చేస్తున్నాను. ఇక్కడ తెలుగు టెక్ ప్యాడ్ అని సెర్చ్ చేస్తాం. తెలుగు టెక్ ప్యాడ్ అని ఇచ్చిన తర్వాత యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ దీనికి బ్లాక్ కలర్ అయితే వేద్దాం. ఇచ్చాము. ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫాంట్ స్టైల్ని అయితే మీరు చేంజ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన ఫాంట్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఫాంట్ అనేదాన్ని యాడ్ అయితే చేశాను. ఈ విధంగా అయితే ఇది వచ్చేటప్పుడు మీకు ఇక్కడ అన్బాక్సింగ్ ఎలా వచ్చిందో, ఇప్పుడు ఇది ఈ అన్బాక్సింగ్ అని నేమ్ ఎలా వచ్చింది చూడండి, ఇది లోపల నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది. ఇది జస్ట్ మా నార్మల్గా వచ్చేసింది. ఈ యానిమేషన్ మీకు ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేస్తారు, ఇన్ యానిమేషన్ ఇస్తారు, ఫీడ్ కావాలంటే ఫీడ్, పాపప్ కావాలంటే పాపప్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే ఆప్షన్ అయితే యాడ్ చేసుకుంటారు. అలానే అవుట్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ ఇదే విధంగా మీకు ఎలా కావాలంటే అలా అవుట్ యానిమేషన్ ఇచ్చుకుంటారు. ఇంకా ఓవర్లే యానిమేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా ప్లే అయిపోయిన తర్వాత ఇలా సపోజ్ ఈ వీడియో ఉంది, ఇక్కడ నేను తెలుగు టెక్ పెట్టాను. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఇలా బ్లింక్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓవర్లే యానిమేషన్లో బ్లింక్ అని కానీ ఇలా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ అయితే ఎంచుకోవాలి, లేదంటే నన్ను మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు టెక్స్ట్కే కాకుండా పిక్చర్స్కి కూడా మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే నాకు కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీకు ఒక యారో మార్క్ కిందకి చూపించి లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అని వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే నేను పిఎన్జీ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ముందే పెట్టుకుంటాను. ఈ విధంగా ఉండే పిఎన్జీ ఫైల్ని అయితే దీన్ని నేను
ఈ విధంగా రొటేషన్ చేస్తాను. చేసి ఇక్కడ వచ్చేటప్పటికి దీని కలర్ని చేంజ్ అయితే చేస్తామన్నమాట. ఈ విధంగా కలర్ని అయితే చేంజ్ చేస్తుంటాం. అలా కలర్ని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనికి కూడా సేమ్ ఇనానిమేషన్ అది ఇచ్చేస్తాను. ఈ విధంగా అవుట్ యానిమేషన్ కూడా నాకు నచ్చేటట్టుగా ఇచ్చుకుంటాను. మీకు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పేసి ఇందులో కేవలం బేసిక్స్ అయితే చెప్తాను. అంటే మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇందులో టెక్స్ట్ యాడ్ చేసుకోవడం కోసం అయితే తెలుసుకున్నాం. అండ్ ఇంకా మీకు వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఓన్లీ ఎఫెక్ట్ల గురించి మాత్రమే వీడియో మాట్లాడుతున్నాను. అంటే ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఈ విధంగా మీరు మంచి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్లో స్టోర్లోంచి డిఫరెంట్ ఎఫెక్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేయవచ్చు అన్న దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత కూడా మీకు ఇంకా ఇందులో చాలా ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. గ్రీన్ స్క్రీన్ అనే దాని గురించి ఒక డిఫరెంట్ వీడియోని అయితే నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై సీ యూ.